కీర్తన 31 అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తన 19వ అధ్యాయము 31వ అధ్యాయము 19వ వచనం 31వ అధ్యాయము 19వ వచనము అందరము కలిసి చదువుకుందాం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మమ్మల్ని ప్రేమించి ఈ దినాన్ని ప్రభువా మరి సజీవులుగా ఉంచి శ్రేణి ప్రార్థనా మందిరంలో తండ్రి నైనా మీ ప్రజలుగా తండ్రి మీ ఇక్కడ చేరి రావడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. గొప్ప దేవుడు, శక్తిమంతుడు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు ప్రభువా మరి తండ్రి నేను ఉన్నవాడు అనువాడు నన్ను సెలవిచ్చినటువంటి దేవుడు ప్రభువా మరి తండ్రి సమీపింపరాని తేజస్సులో అమృతంగా దేవుడు అయి ఉండి ప్రభువా మీరు మాత్రమే వసించుతున్నటువంటి గొప్ప దేవుడు. ఇంత గొప్ప దేవుడు అయినటువంటి మీరు మా కొరకే తండ్రి ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చి ప్రభువా మా కొరకే మా పాపముల కొరకే తండ్రి కలువరి శిలువలో మీరు చిందించినటువంటి అమూల్యమైన శ్రేష్టమైనటువంటి రక్తంలో మా పాపములు కడిగి పరిశుద్ధపరిచి భూమి మీద తండ్రి మీ శక్తిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినందుకే వందనాలు. దేవా మీ ప్రజలముగా తండ్రి నేను మీ యొక్క పేరు పెట్టబడినటువంటి జనాంగముగా ఈ భూమి మీద తండ్రి మీ సాక్షులుగా జీవించడానికి నన్ను మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకుని ఏర్పాటు అంతటిని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు కాల సమయం నుంచి ఇంతవరకు ప్రభావ ఎడతగిన మీ సన్నిధిని మాతో ఉంచి మీ ప్రేమకై వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభావ మరి తండ్రి ఉదయకాలం రిజిస్ట్రేషన్లో కూడా మీరు సహాయపడుతూ వచ్చారు. దేవా మరి యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభావ మీకు దాసురాలు వేసారక్క మరి సాక్షి విషయంలో కూడా ప్రభావ చెప్పే విషయంలో మీరు చేసే సహాయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభావ మీరే నిజమైన దేవుడు అని గొప్ప దేవుడు అని ఎరిగినట్లుగా మీరు వారి జీవితాల వారి కుటుంబాల్లో చేసినటువంటి మేలు దేవా మరి ఆశ్చర్య కార్యాలను ప్రభావ మీకు దాసురాల ద్వారా మాకు ప్రభావ మరి తండ్రి బయలుపరుస్తూ వచ్చినందుకే మేము స్థుతించి కనపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఎన్నికలు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మరి తండ్రి మీ యొక్క ప్రజల ముందు నేను నిలబడుతూ ఉండగా ప్రభావ నన్ను కనికరించి ప్రభావ మీ యొక్క మాటలను నోట ఉంచండి. చేరవచ్చిన బిడ్డలకి ఏదైతే అవసరం ఉందో అది మీరు మాత్రం ఎరిగినటువంటి దేవుడు కనుక ప్రభావ ఆ మాటలు నా నోట ఉంచి సహాయం దయచేయండి. నా చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షణకర్త యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుతూ వచ్చాం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఈ కీర్తన రాసినటువంటి దావీదు అన్నీ ఆయన అనుభవాల్లోనే రాస్తూ వచ్చాడు. ఈ కీర్తనలు ప్రతి కీర్తన కూడా ఆయన అనుభవాలే రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రార్థన చేసిన, దేవుణ్ణి గణపరిచిన, ఆరాధించిన, ఏం చేసినప్పటికీ కూడా అవి తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి అనుభవాలు. ఇక్కడ అంటాడు భక్తుడు, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే దేవుడు మన కొరకు ఏం దాచిపెడతాడంట? మేలుని దాచిపెట్టి మరి సరైన సమయంలో మనకు అవసరమైన సమయంలో ఆయన మన చేతికి అందిస్తాడని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఉదయకాలం స్కూల్కి వెళ్తారు పిల్లలు, ఉదయకాల సమయమే స్కూల్కి వెళ్తారు. తర్వాత ఈవినింగ్ మధ్యాహ్నం భోజనము ఆ స్నాక్స్ ఏమైనా పెట్టి పంపించాక మళ్ళీ ఈవినింగ్ వస్తారు కదా. రాగానే వాళ్ళ కొరకు తల్లిదండ్రులుగా తల్లి ఏం చేస్తుంది? ఏదో ఒకటి మళ్ళీ దాచిపెట్టాలి, తప్పదు. ఎందుకంటే వచ్చిన తర్వాత అడుగుతారు కదా, ఏముందని చెప్పి ఖచ్చితంగా అడుగుతారు. మధ్యాహ్నం తినేసినా స్నాక్స్ పెట్టినా కానీ మధ్యాహ్నం పెట్టినవి పెట్టకూడదు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ఇంకొకటి ఏ వెరైటీ మార్చాలి, లేకపోతే ఇయ్యనా అని అడుగుతారు. మళ్ళీ మధ్యాహ్నం కూడా లంచ్ బాక్స్లు ఏ పెట్టావు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇయ్యనా అని అడుగుతారు. అందుకని ఏదో ఒక కొత్త వెరైటీ ఏం చేయాలి, వాళ్ళ కోసం సిద్ధపరిచి దాచిపెట్టి, స్వీట్ అయితే ఏదైనా బాక్స్లో పెట్టి ఏం చేయాలి, చీమలు పట్టకుండా చాలా జాగ్రత్తగా దాచిపెడతాం వాళ్ళ కొరకు కదా. ఇంకేదైనా ఒకవేళ ఇంట్లో చేసిన పదార్థాలు అయితే హాట్ బాక్స్లో దాచిపెడతాం వేడివేడిగా. ఇలా దాచి ఉంచి ఎప్పుడు ఇస్తాం మనం? ఎప్పుడు ఇస్తాం? స్కూల్కి పట్టుకెళ్తాం వాళ్ళ దగ్గరికి. వాళ్ళు ఈవినింగ్ రాగానే అప్పుడు వాళ్ళ కొరకే సిద్ధపరిచాం కాబట్టి, వాళ్ళ కొరకే తయారు చేసాం కాబట్టి వాళ్ళు రాగానే ఏం చేస్తాం? వాళ్ళకి తీసి పెడతాం. తల్లిదండ్రులుగా మనకే ఇంత బాధ్యత ఉంటే మనమే ఇంత
పిల్లల విషయమై ఇంత రెస్పాన్స్ తీసుకుంటుంటే మన విషయమై దేవుడు ఇంకెంత రెస్పాన్స్ తీసుకుంటాడు కదా. ఎందుకు? మనం మన పిల్లల్ని కన్నాం, ఆయన కొన్నాడు కూడా మనల్ని. రెండూ చేశాడు. నిన్న చెప్పాం కదా, ఆయన మనల్ని తన సంకల్ప ప్రకారము కన్నను అని యాకోబు పత్రికలో ఉంటుంది. కొనేను అని కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఆయన మనల్ని కన్నా దేవుడు, మనల్ని కొన్నా దేవుడు. సృజించాడు, నిర్మించాడు, విమోచించాడు. ఇలాంటి మాటలు ఎన్నో నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి నిమిత్తము ఆయన దాచి ఉంచినటువంటి మేలు వస్తుందా ఎంతో గొప్పదంట. గొప్పదైనటువంటి మేలు కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఎవరు భయభక్తులు కలిగి ఉన్నారు? పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు భయభక్తులు కలిగి. దేవుడు వారి కొరకు ఏం దాచిపెట్టాడు? దేవుడు వారి కొరకు దాచిపెట్టిన దాన్ని పొందిన స్త్రీ ఎవరు, అనుభవించినటువంటి స్త్రీ ఎవరో చాలా తక్కువ సమయంలోనే జ్ఞాపకం చేస్తాం. చాలా పరిచయమైన వాక్య భాగాలే. ఋతు గ్రంథము 1వ అధ్యాయము. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 1వ అధ్యాయము. ఋతు గ్రంథం 1వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ గ్రంథంలో, ఋతు గ్రంథంలో ఉన్నటువంటి 4 అధ్యాయాల చరిత్ర మనకి బాగా పరిచయమైనటువంటి చరిత్ర. ఇది జరిగిన వాస్తవం, కథ కాదు, ఇది నిజంగా జరిగిన వాస్తవమే. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన వాక్యంలో మన కొరకే రాయించి పెట్టినటువంటి లేఖన భాగములు. 4 అధ్యాయాలు కలిగినటువంటి ఈ చరిత్రలో ఈ యొక్క నిజమైనటువంటి సంఘటనలో ఎవరెవరున్నారన్నది మనకు బాగా తెలుసు. 1వ అధ్యాయంలో మనం చూడకుండానే చెప్పొచ్చు, నయోమి, తర్వాత నయోమి భర్త ఎవరు? భర్త పేరు తెలుసా? ఎలీమెలెకు, మహ్లోను, కిల్యోను, రూతు, ఓర్ప. వీళ్ళే మనకి ఎక్కువగా ఈ 1వ అధ్యాయంలో కనపడతారు. కొన్ని వచనాల తర్వాత 3 పేర్లు మిస్ అయిపోతాయి. 3 పేర్లు ఎవరు? ఎలీమెలెకు, మహ్లోను, కిల్యోను. మరలా మనకు కనబడరు వాళ్ళు. ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత వారిద్దరూ కూడా ఏమవుతారు? నయోమి భర్త, నయోమి ఇద్దరు కుమారులు కూడా చనిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఆ తర్వాత ఆ 3 స్త్రీల పరిచయమే మనకి జ్ఞాపకం చేయబడింది. తర్వాత కొన్ని వచ్చిన తర్వాత ఇంకొక ఆవిడ మిస్ అయిపోద్ది. ఎవరు? ఓర్ప. దేవుడు ఎవరెవరిని పక్కన పెట్టాలో వాళ్ళందరినీ తీసి ఏం చేశాడు? పక్కన పెట్టుకుంటూ వచ్చాడు. ఎవరి చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో రాయించాలో దాన్ని మాత్రమే ముందుకు దేవుడు ఏం చేశాడంట? కొనసాగించినట్లుగా వాక్యంలో మనం చూడొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే నయోమి కంటే కూడా ఎక్కువగా ఎవరి గురించి రాశారు? అసలు పుస్తకమే ఎవరి పేరులో ఉంది? మోయాబీరాయలైనటువంటి రూతు, దేవుని ఎరగినటువంటి అన్య జనాంగంలో ఉన్నటువంటి విగ్రహారాధన ఆ యొక్క కుటుంబంలోంచి, ఆ దేశంలో ఉన్నటువంటి ఒక స్త్రీ పేరుతోనే అది రాయించడం అనేది గొప్ప, ఎంతో గొప్ప ఆశీర్వాదం, ఘనత. అయినా దేవుడు రాయిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే రూతు యొక్క ప్రవర్తన ఎరిగినటువంటి దేవుడు. ఆమె ఎంత భయభక్తులు కలిగి ఉందో, ఆమె భయభక్తుల కంటే కూడా ఆమె తీర్మానం చాలా గొప్పది. భయభక్తుల కంటే తీర్మానం చాలా గొప్పది. విగ్రహారాధనలో నుండి, అన్య దేశంలో నుండి తల్లిదండ్రులు పెంచబడినటువంటి తను పెంచబడిన విధానము కూడా విగ్రహారాధికురాలుగానే. మోయాబు దేశం అంటే దేవుడిని ఎరగినటువంటి ప్రదేశమే. అది కూడా విగ్రహారాధన, భయంకరమైనటువంటి విగ్రహాలు, ఆయా దేవతలను పూజించి వారి జీవితాలు అలా ముందుకు కొనసాగించినటువంటి పరిస్థితులు మనం మోయాబు దేశంలో చూడొచ్చు. ఆ పరిస్థితులన్నిటిలో నుంచి కూడా మరి రూతు బయటకు రావడం అనేది దేవుని యొక్క సంకల్పం. ఇది దేవుని యొక్క చిత్తం. మనం అనుకుంటే మన జీవితాల్లో మనం ఏమీ జరగవు. మనం అనుకుంటే జరగవు. దేవుడు ఆయన అనుకున్న ఆయన చిత్తము, ఆయన ఏర్పాటు, ఆయన సంకల్పము మన జీవితాల్లో ఆయన నెరవేర్చే దేవుడు. మనం అవునన్నా కాదన్నా జరిగి తీరుతుంది. దేవుని యొక్క సంకల్పం ఉంటే ఆయన ఖచ్చితంగా ఆయన సమస్తము కూడా జరిగించేటువంటి దేవుడు. కొన్నిసార్లు ఇది జరగదు, కాదు అని మనం ఖచ్చితంగా చెప్పినప్పటికీ కూడా దేవుడు అదే జరిగేలా చేయొచ్చేమో కదా. కొన్నిసార్లు
ఇది జరుగుతుంది అని అనుకున్నప్పుడు కొన్ని అలాగా జరగకపోవచ్చేమో. భవిష్యత్తు మనకు తెలియదు. అయితే మనం ఎప్పుడు కూడా మన గురించి ఎక్కువగా పాజిటివ్గానే ఆలోచించుకుంటాం. నెగిటివ్గా జరగాలి మన కుటుంబాల్లో మనలో అని మనం అనుకోం. ఒక ఎగ్జామ్ రాసామంటే మనం ఎలా రాసామన్నది మనకు తెలుసు కూడా. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామంటే నేను పాస్ అవుతాను. ఇంకొంచెం ధైర్యం కలిగిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, ఫస్ట్ క్లాసే వస్తుంది అంటారు కదా. వాళ్ళు ఏం రాశారన్నది వాళ్ళకి తెలుసు, కానీ అలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అనుమానం, సందేహం వచ్చి ఫెయిల్ అవుతానేమో అనేటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. ఏదేమైనప్పటికీ కూడా మన గురించి మనం ఎక్కువగా ఏం చేస్తామంట, పాజిటివ్గానే మనం ఎక్కువ ఆలోచించే వారంగా ఉంటాం. రూతు తన జీవితం పట్ల ఎలాంటి మరి ప్రణాళికలు కలిగి లేదు, కానీ ఆమె జీవితంలో ఆమె తీసుకున్నటువంటి ఒకే ఒక్క నిర్ణయము తన భవిష్యత్తును మార్చేసింది. ఒక నిర్ణయము, తనకు వచ్చినటువంటి ఒక తీర్మానము భవిష్యత్తునే మార్చేసింది. ఎక్కడో అట్టడుగున పడిపోయి ఉండవలసినటువంటి ఆమె జీవితము, ఒకవేళ భర్త చనిపోయిన తర్వాత మరలా మోయాబు దేశం ఓర్పలాగా తిరిగి వెళ్ళిపోయి ఉంటే మళ్ళీ మనకి ఎక్కడైనా ఓర్ప కనపడుతుందా? పరిశుద్ధ గ్రంథంలో ఓర్ప ఎక్కడైనా కనిపించిందా? కానీ మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే రూతు మరలా మనకి ఆ యొక్క వంశావళి యొక్క లిస్టులో మరలా రూతు మనకి జ్ఞాపకం చేయబడింది. కారణం ఏంటంటే దేవుడు అలా రాయించడానికి ఆయన ఏం చేశాడు, ఇష్టపడుతూ వచ్చాడు. ఒకవేళ ఓర్పలా తిరిగి వెళ్ళిపోయి ఉంటే మరలా ఈమె ఎక్కడ కనబడదు. ఈమె పేరు మీద అసలు పుస్తకమే ఉండేది కాదేమో. అలా భర్త, వాళ్ళిద్దరు కుమారులు, ఎలిమెలుకు వీళ్ళందరూ చనిపోయిన తర్వాత యూదా బెత్లెహేము వెళ్ళిపోవడానికి తీర్మానం చేసుకుంది. ఎవరు? నయోమి యొక్క తీర్మానంలో కోడళ్ళు ఇద్దరు అన్నారు, మేము కూడా నీతో పాటు యూదా బెత్లెహేముకి వస్తామంటే నయోమి ఒప్పుకోలే. మీరు మరలా నాతో వచ్చినా మీరు ఒంటరిగానే ఉండాలి, మీ భవిష్యత్తు అంతా కూడా అంధకారం అయిపోద్ది. సో మీరు మీ తల్లిలింటికి మీరు మరలా వీళ్ళకి తిరిగి వెళ్ళిపోమన్నప్పుడు మాటకి అయితే ఓర్పయ్యమంది, నీతో పాటు వస్తానన్నట్టుగా రూతుతో పాటు ఉన్నది, కానీ సరైన తీర్మానం ఓర్పకి లేదు. ఆమె తీర్మానం ఏంటంటే వెనుతిరిగిపోయే తీర్మానం. అయితే అటు లేకపోతే ఇటు కదా. కొంచెం బాగా గట్టిగా పట్టుబడితే వెళ్దాం, లేకపోతే లేదు. ఎవరైనా మనల్ని బాగా బ్రతిమలాడారనుకో, బాగా పట్టుబడితే అప్పుడు వెళ్తాం. మామూలుగా పిలిచి వెళ్ళిపోయారనుకో, వస్తాంలే అని చెప్పి మనం కూడా ఏం చేస్తాము, పక్కకి వెళ్ళిపోతాం. అలా కాకుండా గట్టిగా పట్టుబట్టారనుకో, ఇంకా తప్పదు అన్నట్టుగా ఏం చేస్తామంట, మనకి ఇష్టం లేకపోయినా బలవంతంగానే వెళ్ళడానికి మనం సిద్ధపడతాం. ఇక్కడ ఓర్ప నయోమి రూతు ఓర్పాలను ఏమన్నదంటే, మరలా వీళ్ళకి తిరిగి వెళ్ళిపోండి అని అన్నప్పుడు ఓర్ప నయోమిని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. రూతు ఒక మాట చెప్తుంది. ఒకసారి 1వ అధ్యాయము, రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. చాలమ్మా. ఇక్కడ ఏమన్నదంట, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను. రెండవది, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. రెండవది, నీ జనమే నా జనము. మూడవది, ఇది చాలా ప్రాముఖ్యమైనది, నీ దేవుడే నా దేవుడు. నీవు నివసించే చోటనే నేను నివసిస్తాను, నీ వెళ్ళే చోటుకే నేను వస్తాను, నీ జనమే నా జనము. ఇవన్నీ కామన్గానే ఉంటాయి. ఎందుకంటే నయోమికి బంధువులైన వాళ్ళందరూ రూతుకు కూడా బంధువులు అవుతారు. నయోమి రక్త సంబంధికులందరూ కూడా రూతు కూడా ఏమవుతారంట, బంధుత్వం కలుస్తుంది. కానీ నీ దేవుడే నా దేవుడు అనేటువంటి తీర్మానం చాలా గొప్పది. నయోమికి దేవుడైనటువంటి దేవుడు రూతుకు కూడా దేవుడు అవ్వాలని లేదు. ఆమెకు కూడా దేవుడు అవ్వాలంటే రూతు ఏం చేయాలి? నయోమి కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి నా దేవుడని ఆవిడ కూడా ఏం చేయాలి? అంగీకరించాలి. ఆమె యాక్సెప్ట్ చేయాలి ఆ దేవుణ్ణి. నీవు నమ్మిన దేవుడే నిజమైన దేవుడని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసిందో, అంగీకరించిందో, అప్పుడే దేవుడుగా ఉంటాడు. ఆయన బలవంతంగా ఉండడు కదా మనకి దేవుడుగా. బలవంతం చేస్తాడా? ప్రేమతోనే మనము ఆయన యొద్దకు మనల్ని ఆకర్షించుకుంటాడు, కానీ బలవంతంగా కూడా దేవుడు మనలో ఏమీ పని చేయడు. బలవంతంగా ఆయన మనల్ని ఒప్పించి ఆయన మీద భక్తి కలిగి ఉండేలాగా చేయడు. మన ఇష్టపూర్వకంగా, మన హృదయపూర్వకంగా, మన మట్టుకు మనం ఏం చేయాలి అని అందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే ప్రసంగిలో నీ మట్టుకు నీవు భయభక్తులు కలిగి ఉండని ఉంటుంది. ఎవరినో చూసి కాదు,
వాళ్ళలాగా ఉందామని అనుకుంటే వాళ్ళు ఏదైనా ఒకవేళ పొరపాటు చేసి తప్పిపోయారనుకో, మనం కూడా ఏం చేస్తాం? పొరపాటు చేసేస్తాం. అందుకే మన మాదిరి ఎవరు? మన మాదిరి ఎవరంటే మన రోల్ మోడల్ ఎవరు? చాలామందికి రోల్ మోడల్ ఉంటారు కదా. రాజకీయ నాయకుల్లో కొంతమంది ఉంటారు, సినిమా హీరోల్లో హీరోయిన్స్లో చాలామంది రోల్ మోడల్ ఉంటారు. వాళ్ళని ఫాలో అవుతారు, వాళ్ళ డ్రెస్సులనే వేసినట్టే వేస్తారు, వాళ్ళ హెయిర్ స్టైలే చేస్తారు. వాళ్ళలా అయిపోతారా? వాళ్ళ డ్రెస్ సెన్స్, ఒకవేళ వాళ్ళ డ్రెస్ వేసినా, వాళ్ళలా హెయిర్ కట్ చేసినా, ఒకవేళ వాళ్ళ కట్టుకున్నట్టు మనము చీరలు కట్టినా మనం వాళ్ళ అవుతామా? కాదు. మనము ఈ ప్రపంచమంతటిలోనే ఒక ప్రత్యేకమైన ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మన మన విషయమే దేవుని యొక్క ఉద్దేశం వేరు. మనలాగా ఇంకొకరు ఎవరు ఉండరు. చాలామంది సేవకులు కూడా ఈ మాట చెప్తారు, ఉంటారా? మన పోలికలే ఉంటారేమో కానీ మనలాంటి తంబ ఇంకొకరికి ఉండదు. అందుకే ఏం పెట్టారు? ప్రతిదానికి ఏం పెట్టారు? తంబే కదా. సంతకం కూడా ఆ సంతకం పెట్టినప్పుడు, సైన్ చేసినప్పుడు వాళ్ళను చూసి వేరే వాళ్ళ మనం పెట్టేయచ్చు, అదైనా సాధ్యం అవుతుందేమో. అందుకే అవన్నీ తీసేసి ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు? ఇది ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క తంబు, ఈ ముద్రలో వేరెవ్వరికి ఉండవు. ఇంకేం పెడతారు? సెల్ ఫోన్ లాక్కి ఏంటి ఫేస్ పెడతారు కదా. కంటి అదే చూసినప్పుడు, ఐరిస్ చూసినప్పుడు ఇలాగా చూసామనుకో, సెల్ ఫోన్లు ఏమవుతాయి? ఓపెన్ అయిపోతూ ఉంటాయి. ఈ మధ్యలో అవి సెల్ ఫోన్లో ఎవరో పెట్టారు, అది వాళ్ళ నాన్న నిద్రపోతుంటే యాపిల్ ఫోన్ అది ఓపెన్ అవ్వవు కదా, ఫోటో తీసుకొచ్చి పెట్టాడు. దాని ముందు ఫోటో తీసుకొచ్చి చూపిస్తే అది ఓపెన్ అయిపోయింది. ఎంత తెలివో చూడండి పిల్లలకి. మనమే తెలివైన వాళ్ళు అనుకుంటాం కానీ ఇప్పుడు పిల్లలు చాలా తెలివి. సెల్ ఫోన్లో వాళ్ళకి తెలిసినంత మనకి 10% కూడా తెలియదు. వాళ్ళకి మ్యాక్సిమం 100కి 100% తెలుసు. మాటలు వస్తే చాలు, వాళ్ళు టైప్ చేయక్కర్లేకుండా ఇక్కడ పెట్టుకుని ఏం చేస్తున్నారు? వాళ్ళు వాయిస్ చెప్పేసి మొత్తం ఓపెన్ చేసుకుని మొత్తం వాళ్ళే ఇంకా ఏం కావాలంటే అది నోటితో చెప్పేసుకుని మొత్తం వాళ్ళే చూసేస్తున్నారు. ఎంత ఫాస్ట్గా ఉందో జనరేషన్. సెల్ అంటే తెలియదు కదా. పెద్దవాళ్ళకి ఈ రోజుకి కూడా స్విచ్ ఆఫ్ చేయడం రాదు చాలామందికి. పిల్లలు ఎవరన్నా కొనిస్తారో దాన్ని ఎలా వాడాలో కూడా తెలియదు, సైలెంట్లో పెట్టడం తెలియదు పెద్దోళ్ళకి, పిల్లలకు కాదు. కానీ ఇప్పుడు యవనస్తులకి పిల్లలకి ఎంత ఫాస్ట్గా ఉంటారంటే జనరేషన్. అసలు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. నాకు ఏదైనా అవసరం వచ్చినా పిల్లల్ని అడుగుతుంది, ఇది ఏం చేయాలరా ఏంట్రా అని నేనే అడుగుతాను వాళ్ళని. తెలియదు. అంత పట్టింపు కూడా మనకి ఉండదు, అంత సమయం కూడా ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ రూతు ఒక తీర్మానం, నీ దేవుడే నాదే. ఎంత గొప్ప తీర్మానం ఇది. ఈ మాట ఒక్కటే ఆమె జీవితాన్ని ఏం చేసిందంట? మార్చేసింది. ఈ 3 మాటలు చెప్పి నీ దేవుడే నా దేవుడు అనకపోయి ఉండుంటే పక్కనే ఉండుండేది ఆవిడ కూడా. నీ వెళ్ళి చోటుగా వస్తానంటే అలాగే ఉండేది, నీ జనమే నా జనమంటే అలాగే ఉండేది కదా. కానీ ఈ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే నీ దేవుడే నా దేవుడు. అసలు అంత తీర్మానంలోనికి రావడానికి ఏం చూసింది ఆవిడ? ఆ దేవుళ్ళో గొప్పతనం ఏం చూసింది? భర్త చనిపోయాడు, మరిదిగారు చనిపోయాడు, మామగారు చనిపోయాడు, యవన కాలంలోనే భర్త లేకోకుండా దేవుడు చేశాడు కదా, ఎందుకు నాకు ఇంత ఇబ్బంది పెట్టే దేవుడు నాకు అవసరమా అని అనుకుందా? ఏదైనా నష్టం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మనం ఏం మాట్లాడతాం? దేవుని మీదే నిష్ఠూరంగా మాట్లాడతాం. ఈ దేవుడేంటో ఇలా చేశాడు, లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నాడో అంటాం. దేవుణ్ణే ఒక మనిషిలాగా ట్రీట్ చేసి ఏం చేస్తామో మాట్లాడుతూ ఉంటాం. ఆయన సంకల్పాలు మారవు, ఆయన ఉద్దేశం మారదు. మన పక్షంగా ఆయన ఏమనుకుంటే అది చేయడానికి ఆయనకి ఏముందంట? అధికారం ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తన జీవితంలో అత్తగారు చూస్తే భర్త లేకుండా ఉంది, నాకు భర్త లేకుండా ఉన్నాడు. మరిదిగారు చూస్తే తోటికోడల భర్త చనిపోయాడు. ఇంకేంటి? నా జీవితం ఎలాంటి ఆశీర్వాదంలో ఉందని నీ దేవుడే నా దేవుడు అని అనాలి. అసలు ఆ దేవుడి గురించే కదా ఎంత జరిగింది అన్న మాట అందా? అలాంటి నెగిటివ్ పాయింట్స్ ఏమీ ఆమె నోటంట రాలేదు. దేవుని ఉద్దేశంలో రూతుంది కాబట్టి నీ దేవుడే నా దేవుడు. ఆ తీర్మానము ఎప్పుడైతే ఆ తీర్మానంతో మరలా తిరిగి యోధా బెత్లెహేముకి వచ్చేసారో, ఆ యోధా బెత్లెహేములో అడుగుపెట్టిన దినము నుండి కూడా దేవుడు రూతు విషయమే ఎంతో బాధ్యత తీసుకున్నాడు. ఎంత బాధ్యత? ఆవిడ ఎప్పుడు ఊహించుండదు, తన జీవితంలో ఎప్పుడు ఊహించుండదు. ఒక పొలంలో పరిగెరుకోవడానికి వెళ్ళిన యజమానుడికి ఆమె భార్య అవుతుందని ఎప్పుడైనా ఊహించిందా? ఏదో ఆ పూట కొరకు తన అత్తకి ఆమెకి పరిగెరుకోవడానికి వెళ్ళి కొంచెం ఏదో ధాన్యం తెచ్చుకుని ఆ పూటకు తిని సరిపెట్టుకునే అంత
దయనీయమైన పరిస్థితుల్లో ఆమె ఉంటే ఆ పొలం యొక్క యజమానుడికే భార్య అవుతుందని ఆమె ఎప్పుడు కూడా ఊహించలేదు. అయితే ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తాం చూడండి ఒకసారి. 2వ అధ్యాయంలో త్వరగానే ముగిస్తాను. 2వ అధ్యాయంలో మనము ఈ బోయజు రూతుని చూసినప్పుడు ఒక మాట అడుగుతున్నాడు పనివారిని పిలిచి. 5వ వచనం, 2వ అధ్యాయము 5వ వచనం. ఈ చిన్నది ఎవరిది అని అడిగాడు కదా. భర్త చనిపోయినటువంటి స్త్రీ ఆమె, యవన కాలంలోనే ఉంది, భర్త చనిపోయి ఉంది. అయితే ఈ బోయజు ఏమడుగుతున్నాడంటే ఈ చిన్నది ఎవరు అంటే ఆమె ప్రవర్తన ఎంత, ఆ ప్రవర్తన చేత ఎంత ఆకర్షించబడ్డాడు బోయజు. బహుశా ఆమెను కనిపెడుతూనే ఉన్నాడు. ఆమె చేలోకి వెళ్ళి పరిగేరుకోవడము కదా. ఆ పొలంలో ఎంతోమంది ఇంకా పనిచేసేవారు ఉన్నారు. అయినా కొద్దివారినే కానీ గొప్పవారిని కానీ నువ్వేం చేయలేదు, యవనస్తులను వెంబడించలేదు. నీ స్థితిని బట్టి నువ్వు ఒకవేళ వేరే విధమైనటువంటి ఆలోచనలు నీ జీవితంలో లేవని 3వ అధ్యాయంలో మనము ఆ రూతు గురించి సాక్ష్యం చెప్తున్నాడు 10వ వచనంలో. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. మునుపున్న ప్రవర్తన ఏం ప్రవర్తన? వాక్యంలో సత్ప్రవర్తనే. భర్త చనిపోయిన తర్వాత ఉన్న ప్రవర్తన అది కూడా సత్ప్రవర్తనే. ఎంత గమనించి ఉంటాడు బోయజు, ఎంత అబ్జర్వ్ చేసి ఉంటాడు కదా. దేవుని పిల్లలంగా మనము మన మందిరానికి వచ్చినా, కాలేజీలకు వెళ్తున్నా, వేరే స్థలాల్లో ఉన్నా, ఎక్కడున్నా ఫుల్గా మనల్ని ఏం చేస్తారు, పూర్తి అబ్జర్వేషన్ మన మీద ఉంటుంది. ఎవరో ఒకరు మనల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఎక్కడ దొరుకుతామా, ఎక్కడ పడిపోతామా, ఏ మాటలో పట్టుబడిపోతామని రకరకాలుగా ప్రయత్నాలు చేసేవాళ్ళు లేకపోలేదు, ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అయితే దానియేలు మీద కూడా ఏదైనా ఒక నింద మోపాలని చూసారంట కదా. ఏదైనా ఒక నింద, ఎక్కడైనా దొరకకపోతాడా, ఏదో ఒక నింద మోపుదాం, ఏదో ఒక నిందల. కానీ ఏ లోపము లేనివాడిని దానియేలు గురించి ఏ తప్పైనను ఏ లోపమైనను చేయలేదు దానియేలు. అయితే ఇంకా మామూలు విషయాల్లో దానియేలును మనం పట్టుకోలేం, కానీ ఏ విషయంలో పట్టుకోవచ్చు? ఎంత ప్రార్థన చేయొద్దన్నా రోజుకు 3 మోకాళ్ళని ప్రార్థన చేస్తాడు కదా, అప్పుడు పట్టుకోవచ్చు అనుకున్నారు. దేవుని పద్ధతి విషయంలోనే తప్ప మానవ సంబంధమైనటువంటి తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు, పట్టుకోలేము దానియేలుని అని ఆలోచన చేసి వాళ్ళు ఏం చేశారంట, దానియేలు మీద కుట్ర పన్నుతూ వచ్చారు. ఏదేమైనా దేవుడు దానియేలుని హెచ్చించాడు, తప్పించాడు అన్ని పరిస్థితుల్లో నుంచి కూడా కదా. ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. సింహాల గుహలైనా అగ్నిగుండాలైనా దేవుడు తప్పిస్తాడు, రక్షించి కాపాడడానికైనా సమర్థుడు. వాక్యం చెప్తుంది కదా. అగ్నిగుండం ఎదురుగా పెట్టుకుని ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం మాట్లాడారు? ఈ సమాధానం చెప్తే వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. చెప్పుకోకుండా రాజు నిలబెట్టించిన దానికి నమస్కరిస్తే కాపాడబడతారు, సేఫ్లో ఉంటారు, క్షేమంగా ఉంటారు. ఏ మాట మాట్లాడాలి అప్పుడు? మన ముందే అలాంటి పరిస్థితులు వస్తే ఏం చేస్తాం మనము? ఈ ఒకసారికి కదా పర్వాలేదని మనం ఏదో రకంగా తప్పించుకుని పక్కకి వెళ్ళిపోతాం. అలా చేయలేదు. ఈ భయంకరమైనటువంటి మండుచున్న వేడిమ కలిగిన అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు, మేము నమ్మిన దేవుడు సమర్థుడు. కాబట్టి ఎలాంటి ఆలోచన చేయకుండా అన్నారు వాళ్ళు, మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించినా రక్షింపకపోయినా, రెండు అది చెప్పారు. రక్షించినా రక్షించకపోయినా పర్వాలేదు, మేము మాత్రం మా దేవునికి తప్ప ఎవరికి నమస్కారము ఎవరిని పూజించు. ఎంత గొప్ప తీర్మానం! దేవుడు వదిలిపెట్టాడా? మీరు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతానంటే నేను రాకుండా ఉంటానంటే దేవుడు కూడా ఏం చేస్తాడు? ఆయన తన యొక్క దూతను పంపించి దూతనే అగ్నిగుండంలో. నెబుకద్నెజరు ఆశ్చర్యపోయాడు. 3 మనుషులను కదా మనం బంధించి అందులో వేసాము, 4 ఏం చేస్తున్నారంట?
సంచరించడం చూస్తాం. సంచరిస్తున్నారంట. కేకలు లేవు, అరుపులు లేవు, ఏడుపు లేదు, ఏమీ లేదు. అగ్నిగుండంలో ఏం చేస్తున్నారు? సంచరించడం తిరుగుతా పాటలు పాడుతూ ఉన్నారో ఏమో తెలియదు. ఏసు రూమ్లో కూర్చున్నట్టుంది వాళ్ళకి. సంచరిస్తున్నారని వాక్యంలో రాయబడింది. తన దూతను పంపించి ఏం చేశాడు? దేవుడు కాపాడి భద్రపరుస్తూ వచ్చాడు. ఆయన నమ్మినటువంటి వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. రూతు జీవితంలో ఆ పరిస్థితులన్నీ మనం చూసిన తర్వాత బోయజ్ అంటాడు చూడండి, రెండో అధ్యాయము ఆమె అడుగుతుంది, ఏం తెలుసు పరదేశం నాయంది ఇంత లక్ష్యం ఉంచావు నువ్వు అంటే 11వ వచనంలో ఆయన అంటాడు, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఏమి తెలిసి పరదేశినైనటువంటి నా యందు నీవు లక్ష్యం ఉంచావు అని అడుగుతున్నప్పుడు నీవు ఏమేమి విడిచిపెట్టావని చెప్పాడు ఆయన అక్కడ? నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని, ఇంతకుముందు ఇవన్నీ విడిచిపెట్టి ఇంతకుముందు నీవు ఎరగినటువంటి జనమునొద్దకు వచ్చితివి. నువ్వు ఆశీర్వాదం కొరకు నిజమైనటువంటి దేవుడిని ఎరిగే ఆ యొక్క అనుభవంలోనికి నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు వచ్చింది యోధా బెత్లెహేము కాదు, యెహోవా రెక్కల క్రిందికి అని చెప్తున్నాడు. ఊరు పేరు యోధా బెత్లెహేమే, కానీ ఇక్కడ బోయజ్ ఏం చెప్తున్నాడు? నువ్వు వచ్చింది ఎక్కడికి వచ్చావు? ఏం చెప్పాడు ఆయన అక్కడ? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నువ్వు వచ్చితివి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రిందకు వచ్చింది. ఆయన రెక్కల చాటున ఉంటే మనకి ఏముంటుందంట? ఆరోగ్యము. ఆయన రెక్కల చాటున మనకి ఏముంది? భద్రత. ఆయన రెక్కల చాటున మనకి క్షేమము, ఆశ్రయము, భద్రత. ఆయన రెక్కల చాటు నుండి మనల్ని దొంగిలించే పని ఎవరు కూడా చేయరు. కోడి తన పిల్లల్ని ఆ రెక్కల చాటును పెట్టుకుని అలా ఉన్నప్పుడు అసలు ఆ రెక్కల లోపల పిల్లలు ఉంటాయో లేదో మనకి తెలియదు. అలా కప్పినప్పుడు ఒక్కసారి అది బయటకు వస్తేనే తప్ప అక్కడ పిల్లలు ఉన్నాయో లేవో మనకి తెలియదు. ఆ రెక్కల నీడలో పిల్లలు ఉన్నంతసేపు ఏదైనా ఆ పిల్లల్ని ఎత్తుకెళ్ళగలదా? ఆ తల్లిని దగ్గర నుంచి వేరు చేసేది తీసుకెళ్ళలేదు. మనల్ని అపవాది మనల్ని ముట్టడు, మనల్ని తాకడు. కారణం ఏంటో తెలుసా? మనం ఎక్కడున్నాం? ఆయన రెక్కల చాటున ఉన్నాం. ఆయన రెక్కల క్రింద ఉన్నాం. ఆయన రెక్కల క్రింద ఉండేవారికి ఏముంటుంది? ఆశ్రయం ఉంటుంది. ఆయన రెక్కల కింద ఉండేవారికి ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి ఈ గొప్ప దేవుని యొక్క రెక్కల క్రిందకు వచ్చింది కనుక రూతు ఆయనే నీకు సంపూర్ణమైన బహుమానం. ఒకవేళ భవిష్యత్తులో ఆ బహుమానంగా నన్నే ఇవ్వబోతున్నాడు దేవుడని ఎవరికి తెలియదు? బోయజ్ గారు కూడా తెలియదు. అన్నాడు, మాట అనేసాడు అంతే. ఆయనే నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని అన్నప్పుడు రూతు ఏమనుకోవాలి? ఇంకేం బహుమానం? యవన కాలంలోనే భర్తను పోగొట్టుకున్నాను, నా జీవితం అంతా నిస్సారమైపోయింది, మూడుబారిపోయిన జీవితం అయిపోయింది, ఇంకేంటి నా జీవితంలో సంతోషం ఏముంది, ఆనందం ఏముంది అని ఒకవేళ ఆమె తన జీవితంలో ఆ రకమైనటువంటి తలంపులు రానివ్వలేదు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని చెప్పినప్పుడు ఆ మాటకి బోయజ్ని చూడగానే తల వంచి నమస్కారం చేస్తూ ఉంది. బోయజ్ చెప్పిన మాటలన్నీ లక్ష్య పెట్టింది, విన్నది. తర్వాత కాలంలో మనం చూస్తాం ఆమె బోయజ్కి ఏం చేసిందంట? భారీగా దేవుడు ఆమెను సిద్ధపరిచాడు. మూడుబారిపోయిన తన జీవితం, ఎండిపోయినటువంటి తన జీవితాన్ని దేవుడు మరలా ఏం చేశాడంట? చిగురింపజేశాడు. ఈ బోయజు ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఆమెకి ఎవరు పుట్టారు? రూతు బోయజుల కుమారుడు ఎవరు? ఓబేదు. ఓబేదు యెషయిని కన్నాడు. యెషయి దావీదుని కన్నాడు. దావీదు సంతానములో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు. శారీరకంగా చూస్తే ఇప్పుడు ఈ రూతు యేసుప్రభు వారికి ఏమవ్వాలి? ఏమవ్వాలి? ఏమంటారు తాతమ్మ? తరాలు ఎక్కువైపోతే మామూలుగా నాయనమ్మ అమ్మమ్మ అంటారు. ఆ నాయనమ్మకి అమ్ముంటే ఏమంటారు? ఏదో అంటారు కదా, తాతమ్మ అంటారా? ఏదో మొత్తానికి తరతరాలు గడిచిపోయేటప్పుడు పిలుపులు కూడా మారుతాయి. పోనీ నాయనమ్మే అనుకుందాం. అవ్వ నాయనమ్మ ఏదో దేవాతి దేవుడి భూమి మీదకి వచ్చినప్పుడు శరీరంతో ఆ వంశావళిలోంచి తీసుకొచ్చినప్పుడు వెనక్కి వెళ్ళి మనం ఒకవేళ చరిత్ర చూస్తే రూతు ఏమవుతుంది? యేసుప్రభు వారికి ఏంటి? అవ్వ నాయనమ్మ. ఎంత ఆధిక్యత! అసలు ఎప్పుడన్నా అనుకుందా? ఆ దేవాతి దేవుడే నా సంతానం ద్వారా ఈ భూమి మీదకి రాబోతున్నాడు అనుకుని ఎప్పుడైనా ఆమె ఊహించిందా? అదే సంపూర్ణమైన బహుమానం. బోయజ్ మాట్లాడిన మాట ఆ సంపూర్ణమైనటువంటి బహుమానం ఏంటంటే
ప్రపంచంలో ఉన్న సర్వలోకములో ఉన్నటువంటి ప్రతి మానవుని యొక్క పాపం కొరకే ఆ దేవాతి దేవుడు శరీరధారిగా భూమి మీదకి పంపించడమే, ఈ భూమి మీదకి రావడమే సర్వ సంపూర్ణత. ప్రతి మానవుని యొక్క పాపం పోగొట్టుట కొరకే ఆయన ఏం చేశాడంటే ఆ సిలువలో ఆయన తన రక్తమును చిందించాడు. అమూల్యమైన రక్తము, పేతురు రాస్తాడు, నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము. ఆ రక్తములో కడగబడినటువంటి మనం అందరము కూడా పాపము నుండి, శాపము నుండి ఏం చేయబడ్డాము? విమోచించబడ్డాం. ఆయన ప్రజలుగా చేయబడ్డాం, ఆయన సొత్తుగా చేయబడ్డాం, ఆయన జనాంగంగా చేయబడ్డాం. ఈ భూమి మీద వీళ్ళ దేవుని బిడ్డలని పేరు పెట్టుకుని జీవించేటువంటి గొప్ప భాగ్యమును దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించాడు. కనుక ఆ నిజమైన దేవుడిని ఎరిగినటువంటి రూతు తన జీవితంలో సంపూర్ణ ఆశీర్వాదాలకు ఆమె కారకరాలుగా చేయబడుతూ వచ్చింది. కనుక ఆమె యొక్క ప్రవర్తనలో కానీ, మాటల్లో కానీ, తీర్మానంలో కానీ, ఏ విషయాల్లో కూడా ఆమె ఏం చేయలేదు? వెనుదిరగలేదు. నీ దేవుడే నా దేవుడు అనే తీర్మానము ఆమెను ఎంతగా ఆశీర్వాదంలోకి తీసుకొచ్చిందో మనం చూడగలం. కాబట్టి మన జీవితంలో కూడా ఇంకా దేవుడు అంటే నిర్లక్ష్యము, అలక్ష్యము, ఆ దేవుడు నాకేం చేస్తాడు, ఏం చేస్తాడులే అనేటువంటి మాటలొద్దు. సంపూర్ణంగా ఆయనకు లోబడి, ఆయన వాక్యానికి లోబడినప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయగలడు.